అవును, ఈ గన్నెప్పుడు తీసావు? అసలు ఇంట్లో గొడవవుతుందని నీకెలా తెలుసు? ఇవాళ కూర చేసే ఓపిక లేక పెరుగన్నంతో అడ్జస్ట్ అవుదామనుకుంటే నంజుకోవడానికి ఏం లేదు. నిన్ను అడుగుదామని వెనక నుంచి మీ ఇంటికొచ్చాను. ఇది ఏ తప్పుడు పని చేయకపోతే దాని దగ్గర గన్ ఎందుకుంటుంది? అడగండి దాన్ని. నిజం వదినా, ఇది అమాయకురాలు కాదు, మహా తెలివైంది. ఎంత తెలివి లేకపోతే మనందరి కళ్ళు కప్పి బయటికెళ్ళి ఏదో చేస్తుంది. దాని కప్బోర్డ్ లో గన్ ఉంది, నేను చూశాను. జేడీ దొరికిపోయినట్టుందే. ఏదో సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది, లేదంటే ఇల్లంతా గందరగోళం అయ్యేది. చేస్తున్న పని మంచిదే అయినా ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి చేయడం నచ్చట్లేదు కేదార్. మంచి పనని నువ్వే అంటున్నావు కదా. మీ అమ్మ గురించి నిజం తెలిసాక చెప్తే అర్థం చేసుకుంటారు. సరే, నేను వెళ్ళి పచ్చడి తీసుకొస్తాను. హలో హలో బాయ్, నేను చోటుని. చోటు, ఏమన్నా తెలిసిందా? బాయ్, అబ్దుల్ బాయ్ అడ్రస్ తెలిసింది. దూల్పేటలో ఉంటారు. మీకు అడ్రస్ పంపుతున్నా చూడండి. సరే, ఇప్పుడే పంపు. కేదార్, అరవకు అరవకు, ఏమైంది? దాత్రి దాత్రి, అబ్దుల్ బాయ్ అడ్రస్ దొరికింది. మా అమ్మ నాన్న ఫోటో తీసిన అబ్దుల్ బాయ్ దాత్రి. అంటే మా నాన్న అనే నిజానికి ఒక అడుగు దూరంలో ఉన్నానంతే, జస్ట్ ఒక్క అడుగు. మనం అర్జెంటుగా వెళ్ళాలి దాత్రి. సరే, నువ్వు కిరాణా షాప్ దగ్గరుండు, నేను ఇంట్లో ఏదో ఒకటి చెప్పొచ్చేస్తాను. వెళ్ళు. సరే. తీసుకోవాలా? శ్రావణి. మేడం. పాప కొలతలు తీసుకో. ఓకే మేడం. నాన్న కూడా బట్టలా? కౌశకి, యువరాజ్ ఇంకా రాలేదు. నువ్వు వెళ్ళి చూడు, నేను కొలతలు తీసుకుంటాను. ఏంటలుడు వెతుకుతున్నావు? వదిన గారి కోసం మావయ్య. ఎందుకలుడు? ఏం లేదు, అందరిలా సూట్లు కాకుండా కుర్తా తీసుకుందాం అనుకుంటున్నా. దానికి వదిన గారి పర్మిషన్ తీసుకుందామని. దానికి కూడా ఆవిడని అడిగేదేంది? నీకు హక్కుంది, ఏం కావాలన్నా తీసుకోవాలడు. అబ్బా, మీరు ఈ మాత్రం హింట్ ఇవ్వండి చాలు, హల్లుకుపోతాను మావయ్య. ఇదిగో మేడం, నా కొలతలు పక్కన రాసుకోండి. 6 జతల బట్టలు కావాలి నాకు. ఓకే సార్.
యువరాజ్ యువరాజ్ ఎమ్మెల్యే కాలింగా ఇదేం పేరు? హలో అక్క ఏ ఏంట్రా అలా లాక్కుంటున్నావు? లాక్కడం ఏంటక్క? తీసుకున్నా ఫ్రెండ్ ఫోన్. హాయ్ రా. రానా? ఏంటి, ఎవరైనా ఉన్నారా పక్కన? అవునవును, 2 డేస్లో ఎంగేజ్మెంట్ కదా, ఇల్లంతా హడావిడి. మా అక్క అన్ని పనులు పక్కన పెట్టి ఎంగేజ్మెంట్ పనులే చేస్తుంది. యా చెప్పరా. నో 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 ఇంట్లో ఉన్నప్పుడు కాల్ చేయదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. ఏంట్రా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు? మా వాళ్ళకి చెప్తే గంటలో నిన్నెత్తుకొచ్చి అరగంటలో నా ముందు పెడతారు. నువ్వు మాట్లాడుతుంది మీనంతో అని మర్చిపోయి మాట్లాడుతున్నావు. సారీ ఏదో టెన్షన్లో. నైట్కి సెగ్మెంట్ వస్తుంది, డీలర్స్కి వెళ్ళేదాకా అన్ని దగ్గరుండి చూసుకో. నేను చూసుకుంటా, మీరు నాకు ఇలా కాల్ చేయకండి ప్లీజ్. ఎవర్రా ఫోన్లో? ఫ్రెండ్ అక్క. మరి ఎందుకు కంగారు పడుతున్నావు? కంగారేం లేదక్క, ఎంగేజ్మెంట్కి వస్తానని హ్యాండ్ ఇచ్చాడు, దాని గురించి అడుగుతున్నా. సరే అందరూ వెయిట్ చేస్తుంటారు, పద. కళ్ళల్లో కంగారు, మాటలో తడబాట. ఎందుకు కంగారు పడుతున్నాడు? कौन है? అబ్దుల్ బాయ్. నేనే అబ్దుల్ బాయ్ని. మీతో కాస్త మాట్లాడాలండి. రండి కూర్చోండి, రండి కూర్చోండి. బయట బయట. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? మీరు 25 ఏళ్ల ముందు గోల్కొండ దగ్గర ఫొటోస్ తీసేవాళ్ళు కదా చాచా? అవును బేటీ, తీసేవాడిని. పొద్దున్నే లేవగానే కెమెరా పట్టుకుని వెళ్ళేవాడిని. ఇక రోజంతా అక్కడే, వందల జంటలు, వేల ఫోటోలు. మా బేగం ఆ స్టూడియోలోనే చనిపోయింది. అప్పటి నుంచి నా కొడుకు మనవడు కలిసి ఆ స్టూడియోని బంద్ చేయించారు. మరి మీరు అప్పుడు తీసిన ఫొటోస్ ఎక్స్ట్రా కాపీస్ అని మీ దగ్గర ఒకటి ఉంటుంది కదా? అవును బేటీ, అన్ని ఫొటోస్కి ఒక ఎక్స్ట్రా కాపీ తీసి పెట్టుకుంటాం. బాయ్, ఇది మా అమ్మ ఫోటో బాయ్.
గోల్కొండ దగ్గర తీసుకుంది. ఆ పక్కనున్నది మా నాన్న ఫోటో. అది చిరిగిపోయింది. వాళ్ళ ఫోటో మీరే తీసుంటారనుకుంటున్నావు. మీ దగ్గరున్న పాత ఫొటోస్ని చూపిస్తే అందులో కాపీ ఉంటుందేమో కదా. ప్లీజ్ చాచా, ఆ ఫోటో తినకి చాలా ముఖ్యమైంది. ఆ ఒక్క ఫోటో చాలు భాయ్. నాన్న అనే మాటకి మొహం, నా మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం దొరుకుతాయి. ఆ ఫొటోస్ అన్నీ స్టూడియోలో ఉన్నాయి బేటా. అది తెరిస్తే మా మనవడు గుస్సా అవుతాడు. అందులోనూ అవన్నీ చాలా పాత ఫోటోలు. సరిగ్గా ఉన్నాయో లేవో కూడా తెలియదు. ప్లీజ్ చాచా, మీ మనవడు వచ్చేలోపు మనం తిరిగి వచ్చేద్దాం. మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము, సహాయం చేయండి ప్లీజ్. ప్లీజ్ బాయ్. సరే పదండి, జల్దీ వచ్చేద్దాం. నేను వెళ్ళి చాబీ తీసుకొస్తాను. సరే బాయ్. దొరుకుతుంది, పద. ఇదేనమ్మా నా స్టూడియో. ఇదే బేటీ నా జీవితం. ఇక్కడే నా బేగంని పోగొట్టుకున్నాను. అప్పటి నుంచి ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. ధైర్యం సరిపోలేదు. నా బీబీ మీద ఉన్న ప్రేమ నా జీవితం ముందు చిన్నదైపోయింది. మీ బాబా కోసం మీరొస్తే నేను నా కహాని చెప్తున్నా. ఆ ఫోటో నేనే తీసుంటే ఇక్కడే ఎక్కడో తప్పకుండా ఉంటుంది. చూసుకోండి. ముక్కు మొహం తెలియని మనిషికి సహాయం చేయడానికి మీ బాధని భయాన్ని పక్కన పెట్టి మాకు సహాయం చేయడానికి వచ్చారు. మీ సహాయం ఎప్పటికీ మర్చిపోలేం చాచా. చాలా అచ్చా కరే. చూసుకోండి అమ్మా. సరే. చెడి చాచా, చాచా ఏమైంది చాచా? చాచా చెప్పండి చాచా. బాయ్. కేదార్ ఫిట్స్ వచ్చినట్టున్నాయి. నీ తాళం ఇవ్వు.
అబ్దుల్ భాయ్, చాచా ఇది చాచా పట్టుకోండి. చేతిలో పట్టుకోండి. చాచా 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 ఏ आप कौन है कौन है तू ఇక్కడేం చేస్తున్నారు? మా తాతని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు ఈ స్టూడియోలో మీకేం పని? మాకు మీ తాతగారు తీసిన ఒక ఫోటో కావాలండి. దానికోసం అని చెప్పేసి వచ్చేసాము. కానీ సడన్ గా చాచాకి ఏంటి ఫోటో? ఓడి ఇక్కడి నుంచి ఓండి. సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకుంటే మా దాజాకి ఏమయ్యేది? ఒక్క 10 నిమిషాలు బాయ్, ఒక చిన్న ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్. ఏంటి బొమ్మని చెప్తుంటే ఫోటో 10 నిమిషాలు అంటారేంటి? మేము ఏ ఫోటో చూపించాం? వెళ్ళండి ఇక్కడి నుంచి. దాదా ఉటో, దాదా ఉటో. మీరు మాట్లాడకండి దాదా, మీ ఆరోగ్యం బాగాలేదు. ఇలా స్ట్రెస్ తీసుకోకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇక్కడ ఎక్కువసేపు ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదం. రండి దాదా. బాయ్ ప్లీజ్ బాయ్, మీరు అబ్దుల్ బాయ్ని ఇంటి దగ్గర దించొచ్చే లోపు మేము ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. చూడండి, మంచి వాళ్ళని మాటలతో చెప్తున్నా. ఇక్కడి నుంచి పోకుంటే మా గల్లీలో పోరగాళ్ళని పిలుస్తా. ఆ తర్వాత ఏం జరిగినా నన్ను మాత్రం అడగండి. బాయ్ అది కాదు బాయ్. వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళండి. చిన్నప్పటి నుంచి ఇంతే దాత్రి. గుమ్మం వరకు వచ్చిన ఆనందం బ్రతుకులోకి రాదు. అలా ఎందుకు అనుకుంటావు కేదార్? ముందున్నవన్నీ మంచి రోజులేనేమో. రేపు బాగుంటుంది అన్న ఆశే కదా మనిషిని నడిపిస్తుంది. ఒక్క ప్రయత్నానికి నువ్విలా అయిపోతే ఎలా? ఎంత కష్టమైనా సరే మీ నాన్నని వెతికి పట్టుకుందాం. నేను నీకు తోడుగానే ఉంటాను, సరేనా? సరే దాత్రి. పద. నువ్విలా డల్ గా ఉండడం వల్ల మీ నాన్న ఏమైనా తొందరగా దొరుకుతారా? అలా దొరుకుతారంటే చెప్పు, నేను కూడా కాసేపు డల్ గా ఉంటాను. ఏమో దాత్రి, మా నాన్న దొరుకుతాడనే నమ్మకం నాకు మెల్లమెల్లగా పోతుంది. ఏం లేదు, దేవుడు ఒక దారి మూసేశాడంటే ఇంకొకటి తెరుస్తాడు. పక్కా మనకేదో రకంగా దేవుడే హెల్ప్ చేస్తాడు చూడు. దేవుడే ఎదురొచ్చి మనకి సాయం చేస్తాడు అన్నట్టు చెప్తున్నావు. సార్ 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 కేదార్ బండాపు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. మేడం, అబ్దుల్ భాయ్ని కలిసారా? కలిసాం చోటు. భాయ్ స్టూడియోలో మాకు ఫోటో కావాలి. అది తీసుకునే లోపే వాళ్ళ మనవడొచ్చాడు. స్టూడియో నుంచి బయటికి పంపించేశాడు. ఇంకోసారి అటువైపు కూడా రావద్దని చెప్పాడు. అయ్యో, బాయ్ మనోడు ఎప్పుడు చూసినా గొడవలకు పోతూ ఉంటాడు. అంత మంచోడు కాదు మేడం. వాడు వేరే స్టేట్లో ఉన్న మసీదుకి పోతున్నాడని విన్నా. అది ఎప్పుడో కొనుక్కొని మీకు చెప్తా, అప్పుడు మీరు రండి. అబ్దుల్ భాయ్తో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ చోటు. థ్యాంక్ యూ. ఇదిగో ఈ మనీ ఉంచు. శుక్రియా బాయ్. ఫోన్ చేస్తాను మీకు. సరే బాయ్ మేడం. బాయ్ సార్. బాయ్. బాయ్.
దేవుడు ఎదురొచ్చి సాయం చేస్తాడా అన్నావు. ఇప్పుడేమంటావు? నువ్వు నిజంగా దేవత విధాత్రి. నువ్వేమన్నా జరిగిపోతుంది అంటాను. సరే పద. పద.